బట్ ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ యూ ఆల్సో షుడ్ అండర్స్టాండ్, మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ మధ్య కొన్ని సీనియర్ నటీనటులు చనిపోయారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వేయడం జరిగింది. అవన్నీ ఆఖరికి అటు తిరిగి మళ్ళీ మాకే ఫోన్లు వస్తాయి. నేనన్నా, నేనే వీళ్ళందరినీ పట్టుకోవాలనుకుంటుంటే మీరు మళ్ళీ నన్ను అడుగుతారు పట్టుకోమని అని అడిగాను. బట్ అస్ రిక్వెస్ట్ ఇస్ డోంట్ డూ దాట్. అదొక్కటి అవాయిడ్ చేయండి, ప్లీజ్ డూ దాట్. ఎస్, ఈ పలానా హీరోయిన్కి పలానా హీరోకి అఫైర్ ఉంది, పలానా హీరో పలానా హీరోయిన్ని ఇష్టపడుతున్నాడు, అవి ఇప్పుడు కాదు, 1970s. నా దగ్గర కాగడా అని ఒక పాత మ్యాగజైన్ ఉండేది. అది నా దగ్గర 1960s నుంచి 1982-84కి సర్క్యులేషన్ ఆగిపోయింది. ఆ బుక్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఒక కాపీ. అలా 2-3 మ్యాగజైన్స్ ఉన్నాయి. అవన్నీ తిరగేస్తుంటే ఈరోజు మీరు చెప్పేదానికి పెద్ద తేడా ఆ రోజు లేదు. రూమర్స్ సృష్టించే వాళ్ళ మ్యాగజైన్స్లో, ఇట్స్ జస్ట్ అ రిపీట్, ఇట్స్ అ గోయింగ్ థింగ్. బట్ ఇప్పుడు మీడియా పెరిగిపోయేసరికి చనిపోయారని, చాలా బాధగా బ్యాడ్ స్టేజ్లో ఉన్నారని రూమర్స్ క్రియేట్ చేస్తుంటే, రిమెంబర్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా ఎంత బాధపడతారని. దట్స్ ద ఓన్లీ రిక్వెస్ట్. అండ్ ఎస్, వీఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ఎ ఫ్యూ యూట్యూబ్ ఛానల్స్ పైకి, వీఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ లీగలీ. నేను ఎందుకు ఈరోజు మీ అందరినీ కలవాలనుకుంటున్నానంటే, ఒక 18 మంది యూట్యూబ్ ఛానల్స్ పైన ఈరోజు ఐ థింక్ థర్స్డే కోర్టులో కేసు నమోదవుతుంది. అండ్ ఎంత దూరం వెళ్ళైనా సరే ఐ విల్ మేక్ షూర్ దే ఆర్ షట్ డౌన్. ఇది ఒక్క మన ఫ్యామిలీని ఇన్సల్ట్ చేసే, ప్రతి ఒక్క ఫ్యామిలీని ఇన్సల్ట్ చేస్తూ టార్గెటెడ్ హెరాస్మెంట్తో కొంతమంది నటీనటుల పైన వాళ్ళు వెళ్తున్నారు.